2024-25 కల్లా క్లోజ్ అయ్యేటువంటి మైళ్ళు జేకే 5 ఓసీ ఆర్జీఓసీ 1 ఎక్స్ప్రెస్ ఎస్ఆర్పి 1 ఎంక్లేవ్ ఆర్కే 5 ఎంక్లేవ్ ఆర్కే 6 ఎంక్లేవ్ ఆర్కే ఎన్టీ ఆర్కేపీ ఓసీ ఫేజ్ 1 ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్. అలాగే 25-26 కల్లా కేటీకే 6 ఎంక్లేవ్ 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాకులు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసి అయిపోయింది. 10 బ్లాకులు అంటే కృష్ణారం ఓసీ, పీకే ఓసీ, కేఓసీ 2, ఆర్జీఓసీ 3, కేహెచ్జిఓసీ, జీడీకే 11 ఎంక్లేవ్, వీకేపీ, కేకే 5, ఆర్కే 7, ఐకే 1A అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతుంది. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అవుతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, ఎన్టీపీసీ ఉంది, తమిళనాడు జెన్కో, ఎస్ఎల్సి, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకున్నాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము సింగరేణి. సో ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి ప్రజలకి ఈ రాజకీయ కొన్ని భ్రమలు సృష్టించి ఆ భ్రమల్లోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాల నుంచి మనకు కావాల్సిన వ్యక్తులకి లాభం కలిగేటట్టు చేసి అంతిమంగా రాష్ట్రాన్ని సింగరేణిని నష్టపరిచినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్, మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మనకంటే ముందున్నటువంటి పెద్దలంతా దీన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. అటువంటి దాన్ని తిరిగి కాపాడి ఆర్థికంగా హెల్దీగా తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్,
ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడి పెంచే దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. థ్యాంక్ యూ. కోల్ బ్లాక్స్ తో పాటు మిగతా వాటికి మీకు చెప్పినట్టుగా మిగతా మినరల్స్ లో కూడా ఎక్స్పెండ్ అవుతుంది. థ్యాంక్ యూ. అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే నేనేం చెప్పలేను.